సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి రవిగ్రహం తాలూకు బలం తగ్గినప్పటికీ కూడా, సప్తమ స్థానమందు రవి శుక్రుల యొక్క యుతి ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. కారణం ఏంటండి అని అడిగితే, షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అక్కడ పంచమ స్థానంలో బుధుడు కన్నా షష్ఠ స్థాన స్థిత బుధుడు చాలా గొప్పవారు. అలాగే షష్ఠ స్థాన స్థిత కుజుడు గొప్పవారు, షష్ఠ స్థానంలో శని గొప్పవారు. ధనధాన్యాభివృద్ధిశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే మీరు గమనించండి, ఈ తులారాశి వారు ఎవరైతే నూతన గృహము కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ, అంటే ఇప్పటి వరకు జీవితంలో లేనటువంటి వాటి కోసం ఎవరైతే తులారాశి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి అనుకున్నటువంటివన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. వారికి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది. విశ్వం యొక్క సహకారము ఈ తులారాశి వారికి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అందుకనే తులారాశి వారిదే పై చెయ్యి. గత 2-3 నెలలుగా చూసుకున్నా, లేదా గత నెల రోజులుగా చూసుకున్నా, పూర్తి డామినేషన్ అంతా తులారాశి వారిదే ఉంటుంది. వారికి నచ్చినట్టు వెళుతూ ఉంటుంది లైఫ్. ఎన్ని ఇబ్బందులున్నా వారికి నచ్చినటువంటివి మాత్రం ఆగకుండా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. అంటే ఎవరూ కూడా వీరి ధాటికి తట్టుకుని నిలబడలేరు. సామధాన భేద దండోపాయాలు వాడేస్తారు. వీరి దగ్గర ఉన్నదల్లా ఏంటి అంటే ప్రకృతి సహకారము. ఆ విశ్వం యొక్క చెయ్యూత తులారాశి వారి మీద ఉన్నంత వరకు కూడా ఇతర రాశుల వారు ఎవరూ కూడా వీరిని ఏమీ చేయలేరు. అదే మాదిరి డామినేషను కొద్ది కాలం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సినిమాల్లో కానీ, ఏ రంగంలో తులారాశి వారు ఉన్నా, న్యాయస్థానాల్లో కానీ, ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా వీరిదే డామినేషన్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి అనుకున్నటువంటివి అయ్యేటువంటి తరుణం కాబట్టి జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అంతా కూడా పరిస్థితులు బాగున్నాయి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.